శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 17th చాప్టర్. ఇక్కడ సతీదేవి పరమేశ్వరుని వరుణగా పొందటం, భగవంతుడైన శంకరుడు బ్రహ్మను దక్షుని దగ్గరికి పంపించి సతీదేవిని వివాహం చేసుకోవటం గురించి చెప్పబడింది. బ్రహ్మో ఉవాచ ఇత్యుక్త సర్వదేవీశ్చ కృతం శంభోర్నుతిః పర శివాశ్చ స వరం ప్రాప్త శృణు ఆధరతో ముని. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఈ ప్రకారంగా సకల దేవతలు నా ద్వారా కూడా ఆ పరమేశ్వరుడు ఉత్తమ స్థుతుల ద్వారా స్థుతింపబడిన తర్వాత భక్తవాత్సలుడు కాబట్టి భక్తులకు కోరికకి అనుగుణంగా వ్యవహరిస్తాడు కాబట్టి ఆయన కూడా దానికి అంటే వివాహం చేసుకోవటానికి సతీదేవిని భార్యగా స్వీకరించడానికి ఒప్పుకున్నాడు. అయితే ఏ ప్రకారంగా అయితే ముని సతీదేవి పరమేశ్వరుడే భర్తగా పొందాలని ఆవిడ అంత దీర్ఘమైన కఠోరమైన తపస్సు చేసిందో అది కూడా చెప్తాను విను అని చెప్తున్నారు. అథో సతీ పునః శుక్లపక్షం అష్టమ్యాముపోషిత అశ్వినే మాసి సర్వేంష పూజయామాస భక్తితః. సతీదేవి అశ్విని అంటే అశ్వాయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథిలో ఉపవాసం ఉండి భక్తిపూర్వకంగా సర్వేశ్వరుడు అంటే సర్వానికి మూలమైన ఆ పరమేశ్వరుని పూజించుకుంటుంది భక్తి ప్రపత్తులతో. ఇతి నందావ్రతే పూర్ణే నవమ్యాం దినభాగతః తస్యాస్తు ధ్యానమగ్నాయాః ప్రత్యక్షాదమ భవద్హరః. ఎలా అయితే అశ్వయుజ మాసంలో మొదలుపెట్టిన వ్రతం మళ్ళీ సంవత్సర కాలం వరకు మొత్తం చేసింది ఆవిడ. అన్ని మాసాల్లో అంత నియమనిష్టలతో కొన్ని ముఖ్యమైన తిథుల్లో ఉపవాసం ఉండి నిరాహారంగా ఉండి జాగరణ చేసి ఇన్ని రకాలుగా నందావ్రతాన్ని పూర్తిగా చేసింది ఆవిడ. ఇలా నందావ్రతం పూర్తి అయిపోయిన తర్వాత ఈవిడ నవమి తిథిలో మళ్ళీ ఆ మిగిలిన శేషాన్ని కూడా అంటే అక్కడ ధ్యానంలోనే లీనమై ఆ పరమేశ్వరుడు చింతతో పరమేశ్వరుడు ధ్యానంతో పరమేశ్వరుడే తప్పితే ఇంకా ఏమీ లేకుండా ఆవిడ అలా కాలాన్ని గడిపింది. ఇంతలా ధ్యానంలో లీనమైపోయి ఉన్న ఆవిడ ముందు పరమేశ్వరుడు ప్రకటింపబడ్డాడు. సర్వాంగ సుందరో గౌరః పంచవక్త్రా త్రిలోచనః చంద్రబాలః ప్రసన్నాత్మా శితికంఠశ్చతుర్భుజః. ఆ ప్రకటింపబడిన ఆ పరమేశ్వరుడు ఆ శ్రీ విగ్రహం చాలా అంటే అన్ని అంగాలు అంత సుందరంగా పరమంగా ఉన్నాయి. గౌరవర్ణంలో ఉన్నాడు. శోభలు అంతా కూడా అన్ని వైపులా ప్రసరింప చేసేలాగా 5 ముఖాలతో ఉన్నాడు. పంచముఖాలతో ఉండి ప్రతి ముఖంలో కూడా మళ్ళీ త్రినేత్రుధారిగానే ఉన్నాడు. ఈ త్రినేత్రధారిగా ఇంతలాగా శోభాయమానంగా ఉండి ఆ కంఠమేమో నీలంగా ఉన్నది. మళ్ళీ చతుర్భుజాలు 4 భుజములతో ఉన్నాడు. త్రిశూల బ్రహ్మక వారాభయ దృగ్భస్మా భాస్వరః స్వధున్యా విలసంజీర్ష సకలాంగ మనోహరః. ఈ చతుర్భుజాలతో ఉన్న ఆ పరమేశ్వరుడు త్రిశూల అలాగే ఇక్కడ మళ్ళీ అభయ వరద హస్తాలతో ధరించి ఉన్నాడు. ఆయన చిత్తమంతా కూడా చాలా ప్రసన్నమైపోయింది. అలాగే శిరస్సు మీద చంద్రుణ్ణి రేఖాచంద్రుణ్ణి ధరించి ఉన్నాడు. ఈ స్వామి తన చేతుల్లో ఒక చేతుల్లో త్రిశూలాన్ని పట్టుకున్నాడు, ఇంకో చేతుల్లో ఏమో బ్రహ్మ ఒక కపాలాన్ని, ఏదైతే బ్రహ్మకి 5 ముఖాలు ఉండేవి అనేసి ఒకానొక వృత్తాంతంలో ఆయన ఒక్క శిరస్సుని ఖండించవేయబడింది అని అది తన చేతుల్లోనే ఉన్నది. ఆ బ్రహ్మ కపాలాన్ని ఒక చేతులతో ఒక చెయ్య వరద ముద్ర ఇంకో చెయ్య అభయ ముద్రలు ధరించి ఉన్నాడు. ఇటువంటి రూపం ఆ సతీదేవి ముందు ప్రకటింపబడింది. చాలా అందంగా ఉన్నాడు, చాలా మనోహరంగా ఉన్నాడు. మహాలావణ్యధామాచ కోటి చంద్ర సమాననః కోటి స్మర సమాకాంతి సర్వతా స్త్రీ ప్రియాకృతి. కోటి సూర్యులంతా కూడా ఒక్క దగ్గరగా ఉంటే ప్రకాశం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ఆయన శరీరం అంతా కూడా భస్మాన్ని అంగరాగంగా ధరించి ఉన్నాడు. ఉద్భాసితమవుతున్నది గంగ ఆయన మస్తకాన్ని శోభను పెంచుతున్నట్టుగా ఉన్నది. ఆయన అంగాలన్నీ చాలా అందంగా ఉన్నాయి. ఆ ప్రభు మహత్తరమైన లావణ్యధామంగా గోచరిస్తున్నాడు. ఆయన ముఖము కోట్ల సూర్యులతో ఉన్నట్టుగా అలా కాంతిమయంగా ప్రకాశంగా పైగా చంద్రుడిలాగా ఉన్నదంటే ఇంత కాంతి పుంజంగా ఉండి కూడా ఆహ్లాదకరంగా అంటే చూసే కొద్దీ చూడాలనిపించేలాగా ఉన్నది ఆ రూపము. ప్రత్యక్షతో హరం వీక్ష సతీ సేదృక్వధం ప్రభుం భవందే చరణౌ తస్య సులజ్జావన
తాననా. అయితే ఈ ప్రకారంగా ఆ మహాదేవుడు ఎప్పుడైతే సతీ ముందు ప్రత్యక్షమయ్యాడో ఆ సతీదేవి సిగ్గుతో తల ఉంచుకుని ఉన్నది. ఆ ప్రభు అంగకాంతికి అట్లా ఆవిడ చూసి వెంటనే అక్కడ ఆయన్ని చూసేసరికి ఈవిడ ఎలా అయితే మోహానికి లోబడతారో అందుకని ఈవిడ తప చూసేసరికి తల దించుకుని ఉన్నది. ఆయన చరణాలను చూస్తూ ఆవిడ నమస్కరించి ఉన్నది. అతప్రాహ మహాదేవ సతిం సద్వ్రతధారిణిం తామిచ్చానపి భార్యార్థం తపశ్చర్య ఫలప్రద. అయితే ఈ తపస్సు చేసిన కారణంగా దాని ప్రతిఫలం ఇవ్వటానికి దాని ప్రతిఫలంగా ఆవిడ భర్తగా ఆయనే కావాలని చేసుకుంది. అది ఇవ్వటానికే వచ్చాడు ఆ మహాదేవుడు, ఆ పరమేశ్వరుడు. ఈ ఉత్తమమైన వ్రతాన్ని చేసిన ఆ సతీదేవిని పత్ని రూపంలో స్వీకరించడానికి ఆయన కూడా అంగీకరించి అక్కడికి వచ్చాడు. ఈవిడ కూడా చాలా సౌందర్య రాశిగా ఆ సౌందర్యం అంతా కూడా సమ్మేళనం చేసిన రూపంతో ఈవిడ కూడా ఉన్నది. మహాదేవ ఉవాచ దక్షనందిని ప్రీతోస్మి వ్రతే నానేన సువ్రతే వరం వరయా సంధాస్యే యత్తవా భీమతం భవేత్. అయితే ఆవిడ అలా సిగ్గుతో ఉండిపోయేసరికి ఇంకా మహాదేవుడు ఆ కార్యం చేయటానికే వచ్చాడు కాబట్టి వరం ఇవ్వటానికి ఆవిడ భార్యగా అంగీకరిస్తున్నానని చెప్పటానికి అందుకుని ఆయనే ఆవిడతో మాట్లాడుతున్నాడు. ఆ పరమేశ్వరుడు, ఓ దక్షుడొక్క పుత్రిక దక్ష నందిని, నీ వ్రతానికి నేను చాలా ప్రసన్నున్నయ్యాను. అందుకని నువ్వు చేసిన సువ్రత, ఈ వ్రతం చాలా శ్రేష్టమైనది, ఉత్తమమైన వ్రతం కాబట్టి నీ వ్రతానికి నేను ఎంతో ఆనందించాను కాబట్టి ఏదైనా వరం కోరుకో, నీకు ఇష్టమైన వరాన్ని నేను నీకు ప్రసాదిస్తాను అన్నాడు. బ్రహ్మో ఉవాచ జానన్నపీహ తద్భావం మహాదేవో జగత్పతి జగౌవరం వృణిష్వేతి తద్వాక్య శ్రవణోచ్చయ. ముని ఆ జగత్తుకే ఈశ్వరుడైన పరమేశ్వరుడు సతీదేవి యొక్క భావనలు తెలుసుకుని పైగా ఈయన కూడా లోకహితార్థమయ్యే ఆ కార్యానికే వచ్చాడు. అయినప్పటికీ నీ మనసులో ఏదైతే కోరుకుందో అడుగు, ఆ కోరికను నేను నెరవేరుస్తాను, అది నీకు ప్రసాదిస్తాను అని చెప్పాడు. ఇలా చెప్పి ఆ మనోభావాలు తెలిసి కూడా ఆ అభిప్రాయాన్ని తెలుసుకుందాము అని పలికాడు. ఏదన్నా వరం కోరుకో, అది నేను నీకు ఇచ్చేస్తాను అని. సాపి త్రాపవాశాయుక్తా వక్తుం नो हृदि यत्स्थितं शशाकसा त्वाभीष्टं यत्तल्लज्जादितं पुनः प्रेममग्ना बभवत्साति श्रुत्वा शिववचः प्रियं तज्ज्ञात्वा सुप्रसन्नो अभवच्चङ्करो भक्तवत्सलः. వరమడికి ఇస్తానని ఆయనే వచ్చి ఆయన కోసం ఇంత చేసింది. ఆయన వచ్చేటప్పటికి కూడా సతీదేవి సిగ్గుతో అలా ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. తన హృదయంలో ఉన్న భావన స్పష్టమైన శబ్దాలతో చెప్పలేకపోయింది, మాటలతో అక్కడ వ్యక్తపరచలేకపోయింది. అయితే అక్కడ అభిష్ట మనోరథం చెప్పలేక అట్లా సిగ్గుపడుతూ ఉండిపోయింది ఆయనకి. అయితే ప్రాణానికి ప్రాణంగా తానే సర్వస్వం అనుకుని ఇంతలాగా ఆ కోరికతో ఉన్నప్పటికీ కూడా ఆయన వ్యక్తమైనప్పుడు ఆయనకి చెప్పలేకపోయింది. అయితే భక్తవాత్సల్యుడు కాబట్టి ఆయన ఆనందానికి లోబడి ఆవిడ చెప్పలేకపోతుంది కాబట్టి ఆ వ్యక్తమయ్యే మాటల రూపంలో తానే తనకి ఈ వరం కావాలా అన్నట్టుగా తానే మాట్లాడటానికి కూడా పూనుకున్నాడు. అందుకే ఇక్కడ భక్తవత్సల అంటే నువ్వు నిజంగా భక్తి నీకు అనన్యంగా ఉంటే నువ్వు కోరిక కోరక్కర్లేదు. నువ్వు అంతర్గతంగా బాహ్యంగా కూడా అంత శుచిగా ఉంటే సరిపోతుంది. మనసులో కానీ మన ఆలోచనలో కానీ మనం చేసే ఏ క్రతువులో కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ వికారాలు లేకుండా ఉంటే చాలు. నీ కోరిక ఏంటో నువ్వు అడిగిన దానికన్నా ఉత్తమమైన నేనంటూ అడిగితే నాకున్న అజ్ఞాన వశమును నేను చిన్న చిన్నవి అడుగుతానేమో, లేదా పనికిరాని అడుగుతానేమో, అయిపోయిగా నాకు ఇంకా మాయామోహాలు పెంచుతాయేమో, కానీ పరమాత్మ ఇస్తే ఎలా ఇస్తాడు అంటే అనంతమైనది ఇస్తాడు. ఆ భక్త వాత్సలుడు ఆ భక్తిలో నువ్వు అందుకే పరిపక్వత చెంది ఉండాలి. అందుకని అత్యంత ఆనందానికి లోబడ్డాడు. వరం బ్రూహి ప్రోహేతి సా పునఃధృతం సతీ భక్తి వసహ శంభురంతర్యామి సతాంగతి. కానీ సత్పురుషుల్లో కూడా శరణస్వరు అంటే సత్పురుషులు కూడా శరణు వేడుకుంది ఆ పరమేశ్వరునే. అంతర్యామి అన్నీ తెలిసిన వాడు అయినప్పటికీ కూడా కావాలని ఆ భక్తికి లొంగిపోయిన కారణంగా వరం అడుగని మళ్ళీ మళ్ళీ ఆవిడ్ని అడుగుతూనే ఉన్నాడు. అతత్రపాం స్వాం సంధాయ యదప్రాహ హరం సతి యతేష్టం దేహి వరద వరమిత్యా నివారకం. ఇది మనం ఇంకో కోణంలో కూడా చెప్పుకోవచ్చు. ఎలా అయితే ఇద్దరు ప్రేమికులు ఉన్నారు, నువ్వు చెప్పు
చెప్పు అన్నట్టే ఉండి ఆ చెప్పు చెప్పులో అయిపోతాయి, వీళ్ళు చెప్పరు వాళ్ళు చెప్పరు. ఇక్కడ ఆ శక్తియుక్తంగాన ఎలా అయితే ఆ రూపాన్ని చూసి ఈవిడ ఏ తపస్సు ఇంత దీర్ఘకాలం చేసిందో, ఎవరినైతే మనసులో నిలుపుకుని చేసిందో ఆ రూపాన్ని ఆవిడ మననం చేసుకుంటూ స్మరిస్తూ ఎప్పుడూ ఉన్నదో ఆ రూపం ప్రకటింపబడిందంటే లోక హితార్థమై తీసుకున్న అవతారాలవి. మనకిలాగా కాదవి, వ్యామోహాలకి లోబడేవి కాదు. ఇక్కడ చెప్పకుండా కూడా ఈవిడ మనస్సులో ఏముందో తెలుసుకోగలిగిన ఆయన మనసుకు తగ్గట్టే వ్యవహరించగలిగేది ఈవిడ. అందుకే శివశక్తేకయుక్త, చెప్పాల్సిన మాటలతో కూడా అక్కడ అవసరం లేదు. అయితే ఇక్కడ లౌకికంగా ఈ సమయంలో ఆ సతీదేవి అంతలాగా సిగ్గుతో ఉండి చెప్పలేకపోతుంది. అది తెలుసు కూడా మళ్ళీ మళ్ళీ ఆయన నీకేం వరం కావాలో చెప్పు, నీకేం వరం కావాలో చెప్పు అని మళ్ళీ రెట్టించి మళ్ళీ మళ్ళీ అడిగాడైతే భక్త వాత్సలుడైన శంకర భగవానుడు సతీదేవిడి ఇలా చెప్పాలనుకున్నది తానే పూర్తి చేయాలని, ఎందుకంటే ఆవిడ చెప్పేలాగా లేదు, అది గమనించాడు. అప్పుడు ఆయనే స్వయంగా ఆవిడతో మళ్ళీ ఇలా అన్నాడు, తథా వాక్యస్యావాసాన్ మనవీక్ష వృషధ్వజః భవత్వం మమ భార్యేతి ప్రాహతాం భక్తవత్సలః. అందుకుని ఆవిడ చెప్పలేకపోతుంది కాబట్టి ఈయనే చెప్పాడు. అంటే ఆవిడ ఈయన భర్తగా కావాలని చేసింది కాబట్టి తాను కోరికిన ఫలితాన్ని ప్రసాదిస్తున్నట్టు ఆ స్వామి తన మాటలతో ఇక్కడ ఆనందాన్ని కూర్చేలాగా సతీదేవితో మళ్ళీ అక్కడ నిలబడి చెప్పాడు. ఆవిడ ఏమీ మాట్లాడలేకపోయిందంటే నువ్వు నా భార్యవి అవుతావు కాక అన్నాడు. ఇంకా ఏదైతే తప్పించిపోతూ దేనికోసమైతే చేసిందో ఆ మాట ఆయనే చెప్పేసరికి ఇంకా ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయింది సతీదేవి. యాతచ్చుత్వా వచస్తస్య సావిష్టా ఫలభావనం తూష్ణీం తస్థో ప్రముద్ధీత వరం ప్రాప్య మనోగతం సకామస్య హరస్యాగ్రే స్థితా సా చారుహాసిని అకరోన్నిజ భావాశ్చ హావాన్ కామ వివర్ధనాన్. తన అభిష్టం అంటే ఏ కోరికతో ఇంత తీవ్రకాలంగా తపస్సు చేసిందో అది అలాగా ఆయనే ఇస్తానని చెప్పి ఆయనే ప్రకటింపబడి ఆ మాటలు వినేసరికి తన మనస్సులో ఉన్నవి అంటే మనోగత అన్నది ఆ మనస్సులో ఉన్న కోరిక వరంగా లభించేసరికి సతీదేవి చాలా ఆనందంగా ఉండిపోయింది. ఆవిడ సకామంగా పరమేశ్వరుడి మందహాసంతో నవ్వుతూ అక్కడ మళ్ళీ అంటే ఆ నవ్వుతూ ఉన్న ముఖాన్ని చూసి, ఎందుకంటే ఇప్పుడు ఏ కోరికతో చేసిందో ఆ కోరిక మళ్ళీ నెరవేరేలాగా ఆయనే ప్రకటింపబడి దానికి అంగీకరించాడు. అందుకని ఈవిడ మౌనంగా అయితే ఉండిపోయింది. కాకపోతే ఆ వరాన్ని ప్రసాదిస్తున్న మహేశ్వరుడు కూడా ఈవిడ నవ్వుకి అంటే భక్తికి లొంగిపోయాడు. పైగా ఆ రూపానికి ఆవిడ భావనకి ప్రతిదానికి కూడా ఇప్పుడు వశీకరణ అయిపోయినట్టుగా అయిపోతున్నాడు. ఆ హావభావాలన్నీ ప్రకటింపే ఆనందంతో ఈవిడ ఏదైతే చేస్తుందో ఆయన ముగ్ధుడైపోతున్నాడు. తతో భావాన్ సమాధాయ శృంగారాఖ్యో రసస్తథా తయోశ్చిత్తే వివేశాశు కలహావయతోదితం. సతి ద్వారా వ్యక్తపరిచిన ఆ హావభావాలు స్వీకరిస్తూ ఆ శృంగార రసం అన్నది ఇంకా ఇద్దరి యొక్క మనస్సుల్లో అంటే ఒకళ్ళకొకళ్ళు ఇంకా ఎప్పటికెప్పుడు తొందరగా ఐక్యం అవ్వాలి, ఆ వివాహం అన్నది జరిగిపోవాలి అన్నట్టుగా ఉన్నదంటే అంత తీవ్రమైన కోరికతో ఈవిడ ఏ తపస్సు అయితే అంత దీర్ఘకాలం అంత కఠినమైన నియమాలు చేసిందో ఆచరించి దాని ప్రతిఫలంగా ఆ పరమాత్మ ప్రత్యక్షమవటం వరం ఇవ్వటం ఇటువంటి కోరికలు అక్కడ కూడా కలిగేలాగా అంటే యోగిగా ఉండి నేను యోగంలో ఉన్నవాడిని నా కోరిక తగ్గట్టుగా వ్యవహరించేవాడిని కావాలి, లేకపోతే అటువంటి స్త్రీ కాకపోతే నేను వదిలేస్తానన్నాడు. ఇన్ని మాట్లాడాడు. ఇక్కడ వచ్చాక ఆ హావభావాలు చూసి ఆవిడ మీద అనురాగం అన్నది పెరిగిపోయింది. ఆ వాత్సల్యానికి ఎలా అయితే లొంగిపోతాడో పరమాత్మ ఆ భక్తికి ఆవిడ రూపానికి అన్నిటికీ లొంగిపోయాడు. అందుకే దేవర్షి ఆ శృంగారస కారణంగా లీల చేయిస్తున్న ఆ పరమాత్మ లోక హితార్థమై మళ్ళీ లోకంలో కూడా లీలలన్నీ కూడా వ్యాపింపచేసేవాడు కాబట్టి ఆ సతీదేవి యొక్క ముఖము అలాగే ఆ చంద్రుడి యుక్తంగా ఎంతలా అయితే ఎంత చక్కగా ఉందో కాంతిమయంగా ఉందో ఆ రూపాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు. రేజే సతీ హరం ప్రాప్య స్నిగ్ధ భిన్నా జనప్రభా చంద్రభ్యాంశో బ్రలీకేవ స్ఫటికోజ్వల వర్షమణ. అక్కడ అంతలాగా లోబడిపోయిన కారణంగా ఎలా అయితే కాలం అంటారు అంటే ఎవరినైనా సరే ఆ కాలచక్రం ఏం చేస్తుందంటే దానికి అనుకూలంగా మార్చేస్తుంది, ఇంకా ఎవరు దాన్ని అధిగమించలేరు. అదే ఇక్కడ
అంజన వేసినట్టుగా. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది వశీకరణ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు కొన్ని ఇష్టం లేకపోయినా సరే నేను అవే చేస్తూ ఉంటాను. అంటే అంతలాగా వశీకరణలో అయిపోతాం. అంటే ఇక్కడ సతీదేవి యొక్క శక్తియుక్తంగా ఎలా ఉన్నది అంటే పరమేశ్వరుడు యొక్క కాంతి పుంజంలా ఉన్న ఆ పరమేశ్వరుడి కాంతి ఈవిడి మీద పడతాం. ఎలా అయితే ఇప్పుడు మనకి మెరుస్తున్న కాగితం మీద మళ్ళీ దాని మీద టార్చ్ లైట్ వేసో లేకపోతే ఇంకోటి వేసి ఉన్నప్పుడు ఆ కాంతి ఇంకా ఎక్కువగా ఉంటుంది. లేకపోతే ఎండలో పెడితే ఏమవుతుంది, ఇది ఇంకా తలుపులు వెలుగుతూ ఎక్కువగా ఉంటుంది. లౌకికంగా ఒక చిన్న ఉదాహరణ అంటే. అయితే ఇక్కడ ఆ పరమేశ్వరుడు అక్కడ ఉండటం కారణంగా, ఆ మనోరథం అన్నది ఫలించిన కారణంగా ఈవిడ ఆ కాంతిలో ఇంకా కాంతిమయంగా ఉన్నది. అంటే ఈ కాంతి మళ్ళీ ఆయన మీద పడటం, ఆ కాంతి ఈవిడ మీద పడతాం అన్నట్టుగా. ఎలా అయితే మనకి స్ఫటికం ఉంటుందో, ఆ స్ఫటికం మీద కాంతియుక్తంగా పడినప్పుడు ఎలా అయితే ఉంటుందో అంతలాగా ఉన్నది ఆవిడ. అంటే దక్షుడు యొక్క కన్య అయినప్పటికీ కూడా ఇక్కడ పరాశక్తియే అవతరించింది. ఈ పరాశక్తి ఏదైతే లోక హితార్థమై భక్తుల యొక్క ఉద్ధరణ కోసం ప్రకటింపబడిందో ఈవిడ అంత కాంతియుక్తంగా ఉన్నది. ఆ పరమేశ్వరుడు లభించాడన్న కారణంగా ఇక్కడ భౌతికంగా లభించాడు ఇంత కార్యం చేస్తే అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ పరమార్థంతో కూడుకుని చూస్తే ఎప్పుడు వాళ్ళు విడదివ్వటానికి వీలు లేకుండా ఐక్యంగానే ఉన్నవాళ్ళు, ప్రాకృతి పురుష స్వరూపంలో ఉన్నవాళ్ళే. శోభలు పెంచుకుంటూ శోభాయమానంగా అన్ని శోభలకి కారణమైన వాళ్ళు ఉపాధిగా ఉంటున్నట్టుగా అనిపిస్తున్నప్పటికీ కూడా ఉపాధి రాహిత్యంగా ఉండేవాళ్ళు. ఇలా శోభాయమానంగా ఉన్నది. ఎలా అయితే పౌర్ణిమ రోజు చంద్రుడు ఎలా ఉంటాడో అంత అందంగా కనిపిస్తున్నది. అతాసా తమువాచేదం హరం దాక్షాయణి ముహు సుప్రసన్న కరో భద్వా నతక భక్తవత్సలం. తర్వాత దక్షుడు యొక్క కన్య అయిన సతీదేవి అత్యంత ఆనందంతో తన రెండు చేతులు జోడించి, అంటే ఆ మనోరథం సిద్ధించింది, అంతకు మించి ఆవిడకి ఇంకేం కోరిక లేదు. అందుకని ఆ రెండు చేతులు జోడించి తల వంచి భక్తవాత్సరుడైన పరమేశ్వరుడికి పదే పదే అలా నమస్కరిస్తూ అప్పుడు సతీదేవి మాట్లాడటం మొదలుపెట్టింది. సత్యువాచ దేవదేవ మహాదేవ వివాహ విధినా ప్రభు పితుర్మే గోచరీకృత్య మాం గృహాన జగత్పతే. సతీదేవి పరమేశ్వరుడితో ఇలా చెప్పింది, ఓ దేవదేవ మహాదేవ, జగత్తుకే పతి అయిన వాడు, జగత్తుకి మూలమైన వాడివి. మీరు మా తండ్రి అయిన ఆ దక్షుడి దగ్గరికి వెళ్ళి ఈ వివాహ విధానాన్ని పాణిగ్రహాన్ని అన్నీ కూడా మీరే చూసుకోవాలంటే ఇక్కడ ఈవిడేం చేసింది, వ్రతం చేసింది, తపస్సు చేసింది, ఇన్ని కఠోర నియమాలు పాటించింది. ఆ మరోదా సిద్ధించాలి. అందుకు కాకపోతే వివాహం ఎలా చేయాలి, నాకు భారీగా అవ్వంటే నడు వెళ్ళిపోదామని ఏం చెప్పలేదు. నా తండ్రి అయిన దక్షుడి దగ్గరికి వెళ్ళి మీరే ఆ వివాహానికి విధి విధానంగా జరగాలి, అప్పుడు నన్ను గ్రహించాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా చెయ్యట్లేదు ఇక్కడ. అంటే లోకంలో ఒకటి స్థాపింప చెయ్యటానికి కొన్ని సాధించుకోవాలంటే కొన్ని క్రతువుల రూపంలో ఎలా చెయ్యాలో మళ్ళీ ఈ క్రతువుకి అర్థం పరమార్థం కూడుకునేలాగా ఆ తండ్రి ఇంట అవతారమే లేని పరమాత్మ అయినప్పటికీ కూడా, పరమాత్మ అంశ అయినప్పటికీ కూడా, లోక హితార్థమైనప్పటికీ కూడా మళ్ళీ ఇక్కడ లోక హితార్థమే ఒక వ్యవస్థను స్థాపింప చేయటానికే వచ్చారు. అందుకే నా తండ్రి ఆజ్ఞ తీసుకుని మళ్ళీ ఆ విధి విధానంగా ఆ వివాహానికి నా తండ్రి ఒప్పుకునేలాగా, ఇలా నన్ను మళ్ళీ భారీగా మీరు స్వీకరించేలాగా అవన్నీ మళ్ళీ మీరే చూసుకోవాలంటే నా పని ఇక్కడతో అయిపోయింది. ఇలా సతీదేవి ఆ మహేశ్వరుడికి చెప్పింది. బ్రహ్మో ఉవాచ ఏవం సతీ వచః శ్రుత్వా మహేషో భక్తవత్సలః తతాస్తి వతి వచః ప్రాహ నిరీక్ష్య ప్రేమతశ్చ తాం. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు, నారదుకి చెప్తున్న వృత్తాంతం కాబట్టి నారద ఈ ప్రకారంగా సతీదేవి మాటలు చెప్పగానే ఆ పరమేశ్వరుడు భక్తవాత్సరుడు కాబట్టి ఆ భక్తికి లొంగిపోయి ఉంటాడు కాబట్టి ప్రేమపూర్వకంగా ఆవిడ చెప్పింది ఆవిడ్ని చూస్తూ చూస్తూ మళ్ళీ ఆవిడతో కూడా తథాస్తు అన్నాడు. అంటే నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఎందుకు లోక హితార్థమ ఇద్దరు ఒక వ్యవస్థను స్థాపింప చేయటానికి ఈ లీల చేస్తున్నారు కాబట్టి ఆ మనసు ఎరిగిన వాళ్ళు అవతారానికి కారణమైన అదంతా స్థాపింప చేయడానికి తథాస్తు అని చెప్పాడు ఆ మహేశ్వరుడు. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 17 చాప్టర్లో 23 శ్లోక సంపూర్ణం.